హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా బాక్స్. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,19,488 మంది ఓటర్లు ఉన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం ఒక్కసారి పసుపు పార్టీ ఓటమి పాలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా గట్టిగా వీచిన ఉండిలో మాత్రం టీడీపీని ఓడించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మంతెన రామరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు, కాంగ్రెస్ అభ్యర్థి పాతపాటి సర్రాజు మరియు పీఆర్పీ అభ్యర్థి పల్లయ్య వానపల్లిలపై పోటీ చేసి 15,568 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పాతపాటి సర్రాజుపై పోటీ చేసి 36,231 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు, వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు మరియు సిపిఐ అభ్యర్థి బి బలరామరాజులపై పోటీ చేసి 10,949 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఏఐఎఫ్బి అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు మరియు కాంగ్రెస్ అభ్యర్థి వేగేశ వెంకట గోపాలకృష్ణుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.